194వ నామం దురాచార సమన్యై నమః. చెడు నడవడికను పోగొట్టునది అని ఈ నామానికి అర్థం. దురాచారాలంటే దురభ్యాసాలే. ఒకసారి అభ్యాసమైన వాటిని మనం తొలగించుకోవడం చాలా కష్టం. ఆ పనికి అమ్మవారే పూనుకుంటే ఆ పని చాలా సులువైపోతుంది. అందుకే అమ్మవారిని దురాచార శమని అని ప్రార్థించేది. దురాచారాలను ఆంగ్లంలో ఏమంటారు? చీప్ టేస్ట్స్ అంటారు. సదాచారం వలన దురాచారాలను పోగొట్టుకోవడం అసలు పద్ధతి. సదాచారం వల్ల దురాచారాలను పోగొట్టుకోవడం అసలు పద్ధతి. ఆచరించవలసిన వాటిలో మంచి విషయాలు ఉంటాయి కానీ తెలుసుకునే వాటిలోనూ తెలుసుకోవలసిన వాటిలోనూ ఉండవుగా. చీకటితోనే మేలుకోమంటే ఎంత చీకటి ఉండగా అంటాడు తెలుసుకునేవాడు. తెలుసుకోగోరేవాడు ఏమని అడుగుతాడు? ఎంత చీకటి ఉండగా మేలుకోవాలి అని అడుగుతాడు. ఆచరించేవాడైతే ఆ ప్రశ్నతో సంబంధం లేకుండా లేస్తాడు అంతే. పొరుగువాడిని ప్రేమించు అంటే పొరుగువాడంటే ఎవరు అని అడుగుతాడు ఒకడు. ఇది తెలుసుకోగోరేవాడు. అలా అడగకుండా తనకు తారసపడిన వాడినల్లా ప్రేమిస్తాడు ఆచరించేవాడు. చెడు నడవడికను పోగొట్టున్నదని ఈ నామానికి అర్థం. ఈ నామాన్ని ప్రతి తల్లి పిల్లలతో చిన్నప్పటి నుంచి జపింపజేస్తే బాగుండు. ఈ దురభ్యాసాలకు అలవాటు పడకుండా సదాచార సంపన్నులై వాళ్ళ జీవితాలను సుఖప్రదం చేసుకోగలుగుతారు. ఇటు తల్లిదండ్రులకి కూడా దుఃఖం లేకుండా చేస్తారు. ఎన్ని రకాల దురాచారాలకు పాల్పడుతున్నారు ఇప్పుడు ఆధునిక కాలంలో. తర్వాత బాధపడి ఏమి లాభం? అనేక రకాల రోగాలకి గురవుతున్నారు. తల్లిదండ్రులకి దుఃఖాన్ని తెప్పిస్తున్నారు. కాబట్టి అమ్మవారిని కనుక మనం ఆరాధిస్తే ఈ దురాచారాలను మనలో లేనీయకుండా చేసి పోగొడుతుంది. 195వ నామం దోషవర్జితాయై నమః. దోషములచే విడిచిపెట్టబడినది అని అర్థం. దోషవర్జిత అంటే విడిచిపెట్టబడినది అని. దోషములచే విడిచిపెట్టబడినది. అమ్మవారు వర్జిత దోష కాదు, దోషవర్జిత. అమ్మవారు దోషాలను విడిచిపెడితే వర్జిత దోష అవుతుంది. దోషాలే అమ్మవారిని విడిచిపెడితే దోషవర్జిత అవుతుంది. అమ్మవారిలో దోషాలు ఉంటాయి కదా, వాటిని దూరంగా విడిచిపెట్టడానికి. కాబట్టి వర్జిత దోష కాదు, దోషాలే అమ్మవారిని చేరడానికి ప్రయత్నం చేసి ఈవిడి దగ్గర నా ఆటలు సాగవని, పప్పులు ఉడకవని అమ్మవారిని వదిలి దూరంగా పోతాయి. కాబట్టి అమ్మవారు దోషవర్జిత అన్నారు వ్యాసుల వారు. ఇక్కడ దోషం ఏమాత్రం కొంచెమైనా లేని వారు ఉండరు. మనలో ఏమాత్రం కూడా దోషం లేని వాడు ఉంటారా? ఉండరు కదా. ఏమాత్రమో దోషము లేనిది అమ్మవారే. అందుకని దోషాలు పోవాలి అంటే అమ్మవారిని అర్చించి అభ్యర్థించవలసిందే. అమ్మవారికి నమస్కారాలు చెల్లించుకుని హృదయగత దోషాలను తొలగించుకోవాలి. దోషములచే విడిచిపెట్టబడినదని నామానికి అర్థం.